ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్సీపీ నాయకుడు అంకా మోహన్ రావు అన్నారు. ఇక మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచ్లతో ఎటువంటి సమావేశం నిర్వహించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థిని నియమించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మైలవరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్పై వస్తున్న అసత్య ప్రచారాలపై తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. నియోజకవర్గంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి అని, ఇక ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఇక అధిష్టానం నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని, దీనిపై సరైన నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తే మంచిదని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల గురించి 2-3 మాటలు. నిన్న మన మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా ఒక బీసీ నాయకుడు స్వర్ణాల తిరుపతిరావు గారిని ఎన్నిక చేయటం, ఒక బీసీ నాయకుడిగా చాలా సంతోషిస్తున్నాను. అయితే పూర్వాపరాలులోకి వెళ్ళి ఆలోచించినట్లయితే ఇక్కడ గతంలో 2 సార్లుగా మైలవరం నియోజకవర్గంలో పాగా వేసి రాష్ట్ర స్థాయిలో తన చరిష్మాని చూపించుకున్న ఒక వ్యక్తిని ఓడించడం కోసం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని ఇక్కడ నిలబెట్టి ఒక క్యాండిడేట్గా నిర్ణయించినప్పుడు మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో ఆయన వెన్నంటి నడిచి గెలిపించిన మాట వాస్తవం. అదే క్రమంలో ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎంత గొప్పగా ఫలితాలు వచ్చినటువంటి నాకు తెలియకపోయినా, ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీలకు 5 జెడ్పీటీసీలు, 5 ఎంపీపీలకు 5 ఎంపీపీలు, 95% ఎంపీటీసీలని, అలాగే 63 పంచాయతీలకు గాను సుమారుగా 58-59 పంచాయతీలని, వార్డు మెంబర్లందరినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒక తుఫాన్లా గెలిపించారు. వారి యొక్క శాయశక్తుల, వారి సొంత డబ్బు ఖర్చుతో సహా బాధ్యతలను స్వీకరించి అంత భారీ స్థాయిలో గెలిపించిన గొప్ప నాయకులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. ఆ తర్వాత వచ్చిన కరోనా టైంలో కూడా వారి సొంత ఖర్చులతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రత్యేక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసి చికిత్సలు చేయించటం, ఆ రోజుల్లో చనిపోయిన వారికి దహనకాండలు చేయడం ఎవరికి ముందుకు రాని పక్షంలో కూడా వారి సొంత వాహనాన్ని ఏర్పాటు చేసి చాలామందికి దహన సంస్కారాలు చేయించడం కూడా మనం చూసాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో వాటన్నిటిని కూడా ప్రజలందరికీ అందే విధంగా నాయకులందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి క్షణం ప్రతి నిమిషం అందుబాటులో ఉండి మేలు చేసిన వ్యక్తి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. ఇంత నీతి నిజాయితీగా ప్రతి నిమిషం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని సేవలు చేస్తున్న ఎమ్మెల్యే గారిని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు కావాలని ప్రత్యేకంగా పనిగట్టుకుని కొన్ని విషయాల్లో ఆయన రాజకీయాలంటేనే విసుగు పుట్టే విధంగా, విరక్తి చెందే విధంగా చేసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఆ పరిస్థితులు ఏమిటి అనేటువంటిది హైకమాండ్ వారు ఈ యొక్క ఎమ్మెల్యేలను నిలబెట్టి సమన్వయకర్తలు కూడా ప్రాధాన్యత ఇచ్చి వాటిపై పరిశీలన చేసి మనం ఎన్నిక చేసిన విధానం కరెక్టా, కృష్ణప్రసాద్ ఎందుకు ఆగుతూ ఉంటున్నారు, ఎందుకు తటస్థంగా ఉన్నారు, వారి యొక్క బాధ ఏంటి, వారి యొక్క ఇబ్బంది ఏంటి అనే దాని మీద మీరు మనసు పెట్టకుండా ఆలోచించకుండా ఇలా తొందరపడి మైలవరం నియోజకవర్గంలో ఒక సమన్వయకర్తను పెట్టడం మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దయచేసి జగనన్న గారికి అలాగే పైస్థాయి క్యాడర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్కి ఎలాంటి అవమానాలు ఇక్కడ ఎదురయ్యాయి,
ఆ అవమానాలు రెక్టిఫై చేయడానికి మార్గాలు ఏమిటి అవి సూచించండి, వాటిని రెక్టిఫై చేయండి. సార్ ఎక్కడ భయపడటం కానీ తగ్గిపోవడం కానీ ఎక్కడా లేదు. కేవలం ఈ అవమానాలు ఏంటి, ఇంత సేవ చేస్తున్నా, ప్రజలకు ఇంత అందుబాటులో ఉన్నా, ఇంత అభివృద్ధి చేయిస్తున్నా, ఇలాంటి పరిస్థితి ఏంటంటే ఆ బాధలో ఉన్నటువంటి లోతైన విషయాలను మీరు చర్చించండి. చర్చించిన తర్వాత సార్ ఏం చెబుతారో విని దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చి తప్పనిసరిగా మీరు మా మైలవరం నియోజకవర్గానికి న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఇంతమంది ఎంపీపీలు, ఇంతమంది జడ్పీటీసీలు, ఇంతమంది స్థానిక వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కుటుంబ నాయకుల్ని కనీసం మన నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ కూడా వేయకుండా, ఎవరైతే బాగుంటారు, ఏమైతే బాగుంటుంది, ఏ కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుంది అనే చర్చ కూడా లేకుండా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా మమ్మల్ని బాధించింది. దయచేసి దీన్ని కూడా పునరాలోచించి తప్పనిసరిగా ఇంత పెద్ద విశాలమైనటువంటి పెద్ద నియోజకవర్గానికి సరైన వ్యక్తి ఎవరు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని మీకు తెలుసు. వారి యొక్క కారణాలను తెలుసుకుని వాటిని సమీక్షించి న్యాయం చేయాల్సి వసంత కృష్ణప్రసాద్ గారినే మన మైలవరం నియోజకవర్గానికి సమన్వయకర్త కాదు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.